అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు వచ్చేసి రాంబాణం అయితే వచ్చేస్తానండి, విజయనగరంలో ఉన్న. సో ఈ వీడియో మీకోసమే. ఈరోజు చాలా బాగా సీతారాముల వారి కళ్యాణం అయితే జరుగుతుందండి. ఇక్కడ చాలా స్పెషల్. ఇది కూడా నేను ఈరోజు శ్రీరామనవమికి ఇదే ఫస్ట్ టైం అండి రావడం. ఈ వీడియో మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేస్తున్నానండి. పదండి. ఇదంతా రామనారాయణపురంలోకి ఎంటర్ అయిపోయాం కదండి. సీతమ్మ వారి, రాముల వారి ఉండే ఎంత పవిత్రమైన ప్లేస్ అండి ఇది. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో లోపటంతా చూసేద్దాం వెళ్ళి. ఇదంతా మనకి కనిపిస్తుంది కదండి, అంతా కూడా కార్ పార్కింగ్ అండి. చాలా పెద్దగా అయితే కార్ పార్కింగ్ ఇచ్చారండి. సో మనకి కనిపిస్తుంది కదా, అదే టికెట్ కౌంటర్. టికెట్స్ తీయడానికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇగో మా భవానీ వెనకతలు వస్తుంది, ఆమె మా ఫ్రెండ్. అగో మొత్తం కౌంటర్లో చాలా మంది ఉన్నారు. సో కొంచెం వెయిట్ చేయాలి. టికెట్స్ కోసం అయితే క్యూలో నుంచున్నాను కదండి. చూసారా, చాలా జనాలు ఉన్నారు. ఎప్పటి నుంచో క్యూ కట్టాను, కొంచెం ముందుకు వచ్చాను. సో ఇంకా హాఫ్ అన్ అవర్లోనైతే టికెట్లకి 1 అవర్ పట్టేస్తుంది. చాలా క్రౌడ్ ఎక్కువైపోతుంది. సో టికెట్లు అయితే పెద్దవాళ్ళకి 60 రూపీస్, చిన్నవాళ్ళకి 20 రూపీస్. సో టికెట్లు తీసుకొని మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాము. చూసారా, మొత్తం అంతా కూడా రాముల వారి కళ్యాణం కోసం అంతా కూడా అరేంజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు కదండి. చూడండి, మనకి రాగానే ఎంట్రన్స్లో వినాయకుడిది టెంపుల్ ఉంది. చూసారా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసండి. చూసారా, ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉందో విగ్రహం. అసలు చూడండి, అసలు ఎదురుగా సన్ చూసారా ఎంత బాగుందో. అసలు సన్ మీరు గమనించారో లేదో, అసలు ఆ కిరణాలు అనేవి అక్కడ గుడిలో పడతాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది. ప్రతిరోజు కూడా ఆ టైంకి కిరణాలు పడతాయి. 5:30 అవుతుంది ఇప్పుడు టైము. డైలీ 3D షో అవుతుంది ఆంజనేయ స్వామి విగ్రహం పైన. 7 o'clock స్టార్ట్ చేస్తారు, 9 o'clock దాకా అవుతుంది. హాఫ్ అన్ అవర్కి ఒకసారి షో పెడతారు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది 3D షో అనేది. కానీ ఈరోజు పెడతారో పెట్టారో అనేసి కొంచెం డౌటు, ఎందుకంటే స్వామివారి కళ్యాణం అయితే ఉంది కదా. సో మేబీ ఈరోజు పెట్టకపోవచ్చు. పెట్టారు అంటే నేను డెఫినెట్గా మీకు చూపిస్తాను. మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను కనుక. సో చూసారా, ఇలా పైకి వెళ్ళిపోతే అక్కడ విష్ణుమూర్తి ఆలయం అండి. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చూడండి, అసలు లాంగ్ నుంచి ఎంత బాగుంది అంటే మీరు దగ్గర నుంచి చూస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించండి. విజయనగరంలో ఉన్న ఇది రామబాణం అండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా వచ్చి మీరు విజిట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా నోటిఫికేషన్ మీకు రావాలి అంటే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా సరే మీకు వస్తుంది నోటిఫికేషన్ అనేది. సో మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రంగా మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే ఆ లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళు చూస్తారు. సో చూస్తున్నారా, లోపలికైతే అలా వెళ్ళిపోతున్నామండి విష్ణుమూర్తి దేవాలయం దగ్గరికి. ఇక్కడ కెమెరాస్ అలౌ చేయట్లేదు. సో అందువలన మీకు మ్యాక్సిమం చూపించలేకపోతున్నాను. ఎందుకంటే ఈరోజు స్వామివారి కళ్యాణం ఉంది, శ్రీరామనవమి కనుక. డెఫినెట్గా మీకు నెక్స్ట్ టైము ఇంకా బాగా చూపిస్తాను. ఇక్కడంతా 3D షో అవుతుంది కదా, దానికోసం ఇవన్నీ చైర్స్ అండి. ఇక్కడంతా లోపటైతే వెళ్ళిపోతున్నాను. చూసారా, ఇదంతా రామాయణం. మనకి కళ్ళకు గంతులు కట్టినట్టే ఉంటుందండి మొత్తం. చూసారా, అన్నీ కూడా మనకి రామాయణం ఎలా ఉంటుందో అన్నీ ఈ చిత్రాల ద్వారానే మనకి తెలిసిపోతుంది. చిన్నపిల్లలు అయితే తప్పకుండా తీసుకురండి, ఎందుకంటే రామాయణం అనేది కంపల్సరీ పిల్లలకి తెలియాలి కనుక
ఈ రామబాణం అనేది కంపల్సరీ తీసుకురండి, పిల్లల్ని మిస్ కాకండి, ఎందుకంటే చాలా బాగుంటుందండి. జై శ్రీరామ్. చూసారా, చూస్తూనే గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి ఈ సీతమ్మ వారిని, అసలు ఈ రాముల వారిని చూస్తేనే అసలు అబ్బా, జై శ్రీరామ్ తండ్రి. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే. పాలరాయితోనండి చేశారు ఇది. అసలు ఎంత బాగున్నాయంటే అక్కడ చూసిన కొద్దీ అసలు చూడాలనిపిస్తూనే ఉంది, అసలు అక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు. ఇప్పుడు అసలు రష్ చాలా తక్కువగా ఉంది కనుక అంత దగ్గర నుంచి అయితే మీకు చూపించగలుగుతున్నాను. మనం తొందరగా రాబట్టి, అదే కాసేపు లేట్ వచ్చామంటే అంత మనకి దర్శనం ఉండదు. చాలా బాగుంది కదండి, అసలు ఎంత బాగున్నారంటే చూసారా. ఇక్కడ నేను వాయిస్ ఓవరు ఎందుకు ఇస్తున్నానంటే అక్కడంతా మ్యూజిక్ ఉందండి ఫుల్గానా, సో దానివల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ ఈరోజు 3D షో ఉండదంట, నేను కనుక్కున్నాను అక్కడ, సో మీకు చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ టైం అయితే నేను తప్పకుండా మీకు చూపిస్తాను, ఎందుకంటే అక్కడ చాలా బాగుంటుందండి. 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. మనకి ఆంజనేయ స్వామి విగ్రహం మీద 3D షో పెడతారు. అసలు అబ్బా, అసలు మైండ్ బ్లోయింగ్, అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటుంది. అసలు రామాయణం అంతా మనకి అక్కడే చూపించేస్తారు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈరోజు అయితే షో అవ్వదంట, నేను కనుక్కొని మీకు చెప్పేస్తున్నాను. చూసారా, మనం ఇప్పుడైతే ఇలా కిందకి దిగిపోతున్నాం కదండి. స్టార్టింగ్ మనం అక్కడ కనిపిస్తుందా మీకు, అలాగా స్ట్రైట్గా మనకి విష్ణుమూర్తి ఆలయం దగ్గరికి వచ్చాం కదా, అక్కడ చూసారా ఆ లాస్ట్లో కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసాము. మిడిల్లోకి వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామిది ఉంది. మళ్ళీ అలా స్ట్రైట్గా మనకి యూటర్న్ చేసుకుంటే అక్కడ రాముల వారిది ఉంది కదా, సీతమ్మ వారిదిని, అది రామాలయం. సో ఇప్పుడు మనం కిందకి డౌన్ దిగిపోతాము. డౌన్ దిగిపోయిన వెంటనే మనకి అక్కడ స్వామివారిది కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. కిందకి వెళ్ళిపోయి స్వామివారి కళ్యాణం అంతా కూడా మీకు చూపించేస్తాను. సో వెళ్ళిపోదాం కిందకైతే, పదండి.
आरंभे कर्मणां पुष्टे विज्ञानां प्रथमाच्च परिसमाप्य कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनम् उत्तरे तु शुभकर्मण्य विघ्नस्ते तत्र भवन्तः श्रीमन्तो महान्तो गृह्णन्तु ఇరువురు కూడా వరపూజ స్వీకరించిన తర్వాత మంగళ నీరాజన సమర్పిస్తున్నారు. మంగళ లక్ష్యార్థం హరిం కళ్యాణ మహోత్సవంలో కన్యావరుడు ఇవ్వడం అనేది సాంప్రదాయం. ఏమిటి అంటే బ్రహ్మస్థానంలో బ్రహ్మాచార్య గారు రాముడు వంక లక్ష్మణుడు వంక తీసుకొని అమ్మాయి ఆడపల్లి వారి వంక నాకు ఇచ్చిన తాంబూలని. అయితే అదృష్టం ఎంత సంతోషం అంటే మా వేద పండితుల శాఖ అంతా కలిసి ఆడపల్లి వారిగా వాళ్ళకి సౌభాగ్యమానంగా వెలుగొందినటువంటి వేదము వేదవేద్యుడు అనే ఆ చైతన్య స్వరూపంలో మాకు ఆడపల్లి వారికి మా ప్రిన్సిపల్ గారికి మాకు తాంబూలు అందుకుంటే ఓహో కన్యావరులలో మాకు సీతామ్మ వారి పక్షాన బ్రహ్మ ఆచార్యులు వారు అందించారు. రామపక్షాన వారు ఉన్నారు. ఎంతో ఆనందదాయకంగా ఉంది. తదుపరి కార్యక్రమాన్ని సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం సీతార్థం రామం పురీమహే దాస్యామి. దేవశ్రేయోః వైవాహికోత్సవాంగం ఇమం దేవదేవం శ్రీమహావిష్ణుస్వరూపం శ్రీరామచంద్రస్వామినం వరం మధుభక్తేన పూజయిష్యే. బాలపక్షాలు చేసే ప్రక్రియ మధ్యాహ్నం కళ్యాణంలో మీరు చూస్తారు. కానీ సాయి సంధ్యా సమయంలో ఆ మంత్రియుద్ధంగా జరుగుతున్న సేవని చూసిన మంత్రియుద్ధమైన అక్షతలు తలంబరాలు శిరస్సులు ధరించిన అవి అనేకమైన వైభవాన్ని అందిస్తాయి. ఎందుకు అంటే ఆ బాల ప్రక్షాళన చేసిన మహనీయులందరూ ఉత్తమ గదులలోనే ఉంటారు. అలాంటి ఉత్తమమైన గదిని మనకిమ్మని మన మనోగతిని మార్చమని మన తన వైపు తిప్పమని అధిముఖరమై ప్రవర్తించమని కోరుతూ ఏ పాదాలు పట్టుకుంటామో అవి నిత్య ఐశ్వర్యమైనవి. అందుకే దివ్యదుని మగరుండే పైన వైభవ సత్యనారాయణ శ్రీహరి పదారవిందే అన్నాడు శంకరాచార్య మహానుభావుడు. అట్లాంటి పాదాలు దొరికినప్పుడు అనుభవించే అనుభవమే గొప్పది. కానీ సుఖ ఆసనాలు వేసి అందరికీ తెలిసిన కళ్యాణే వింటున్న బాధమే చూస్తున్న వైభవమే సూత్రధారణే శ్రీ సీతారాఘవయో వివాహసమయే సావధానం శ్రీ భూమి శ్రీమత్తాం నివిరాజమాన మహిమా భక్తైకచింతామణి శ్రీవైకానతమైకమార్చనవిదో బ్రహ్మోత్సవై శోభితః శ్రీమద్వారకశైలశేఖర విభుః కుర్యాత్ సదా మంగళం. ముహూర్తే సావధాన సుభద్రే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ
చక్రం చక్రధరం చకోగమలినం చామీకరం చామరం చకం జగదిక్రమాగతరం చండాకితం చాచితం చాముండీకరకండికే విజయం చింతామణి చాచితం చకం జగదారుచికరుచిరం భుజః సదా మంగళం లక్ష్మీ దేవాన్ మనుష్యాన్ సంత్రాగం కరుణానిధి కరుణయా మార్తాండవం చేజు కౌశల్యో మంగళో మంగళం ముహూర్తే సావధాన స్వర్ణే సావధాన శ్రీ సీతారామచంద్ర స్వామినః ధ్యాన సావధాన ఓం శ్రీలక్ష్మీర్వరజాలయా వసుమతి వారాయణ భగవతి సర్వేశ్వరీ రుక్మిణీ కళ్యాణి కరుణాన్వితా జగన్మాతా మహీనాయతి పాయాత్రో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం పదాం శ్రీమలం కీర్తిం చ తత్కృతే జంబో ప్లక్షాకృసక్రౌం చ సాతసాల్మలి పుస్తరాజ్య సప్తద్వీపదీపితే ఇంద్రమలయ సఖ్య సుద్యమద్రుక్షమద్వింద పారియాత్రాహ సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుషరీరావృత భద్రాస్వదేతుమాల హిరణ్యకరమత కురు వర్షాధ్య నవవర్షాణం మధ్యే ఇంద్రతశేరుతామ్రగభస్తి పుణ్యాయ గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసర్వారుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే క్షేత్రే ధర్మభూమౌ క్షేత్రాన్ని సమభూమజ్ఞరేఖాయ పూర్వదిగ్భాగే దక్షిణ దిగ్భాగే అహో విలగర్వాచస్య పూర్వదిగ్భాగే రంగస్యోత్తరదేశే మహానద్యోర్మధ్యదేశే క్షేత్రే సకల దేవతా సన్నిధౌ జగశ్రేష్ఠో పరార్థద్వయదీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రత్యనీత కళ్యాణ గుణాకరాయ అవాప్త సమస్త కామాయ లోక జనతాయ శ్రీ రామనారాయణ క్షేత్రవాసాయ శ్రీ రామచంద్రవర బ్రహ్మణే వరాయ రాజా రామచంద్రమూర్తికి చూసారా నైట్ అయిపోయింది కదా. అసలు ఇప్పుడు 8 అవుతుందండి టైము. అసలు లైటింగ్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మీరే. అసలు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం పైన అయితే 3D షో అవుతుంది నైట్. ఇంకా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈరోజు ఆ షో అయితే వెయ్యలేదు. సో జనాలతో చూసారా ఎంత నిండిపోయి ఉన్నారో. అసలు ఇంతకు ముందే చాలా జనాలు ఉన్నారు. సో వాళ్ళంతా కొంచెం ఖాళీ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందనేసి. చూడండి అసలు ఇంత లాంగ్ లుక్లోనే ఇంత అందంగా ఉందంటే మీరు దగ్గరికి వచ్చి చూసారంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించండి. సో మీరు డెఫినెట్గా రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మనం ఇందాక డేలోని ఇలా పైకి ఎక్కాం కదండి. అక్కడ విష్ణుమూర్తి దేవాలయం నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఇక్కడ రామాలయం దగ్గరికి వచ్చి ఇలా డౌన్ దిగిపోయాము. నైట్లో ఒక లుక్ ఉంది, డేలో ఒక లుక్ ఉంది. చూసారా? మీకు ఏది నచ్చింది? డేలో బాగుందా, నైట్లో బాగుందా? నాకు కామెంట్ చేయండి.
ఆయన ఆశిస్తున్న కార్యక్రమాలు స్వామిగా పరిచయం శ్రావణ స్వామికి కూడా చేశారు. ఒకసారి స్వామికి ఎంతకాలంలో మనం దర్శనం చేసుకున్నారు. మహాలక్ష్మి దగ్గర నుంచి ఈనాడు భగవాన్ చైతన్యం పదవి రావణ చైతన్యంగా మనకి కళ్యాణ మహోత్సవంలో ఆచార్య స్థానంలో కూర్చున్న వారికి సౌండ్ సిస్టమ్ వారికి అందుబాటులో పెట్టవలసిందిగా కోరుతున్నాం. కళ్యాణ మహోత్సవంలో కన్యావరణ అడగడం అనేది లాంఛనం. ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క నిర్దిష్టమైన పరిధి ఉంటుంది. ఆ నిర్దిష్టమైన